హలో ఫ్రెండ్స్, ఒక బౌల్లో వాటర్ వేడి నీళ్ళు పెట్టుకుని అందులో పాస్తాలు వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేతితో పట్టుకుంటే మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. ఇటు పక్క పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మసాలా బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పు వేసుకుని వేపుకొని కొంచెం ఫ్రై చేసుకుని కట్టేయాలి ఫ్రెండ్స్. కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిస్తా పప్పులు ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పాస్తా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందాక వేపుకున్న చల్లారేకి ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని అలా తిప్పుకోవాలి కొంచెంసేపు. ఆయిల్ పైకి బాగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ కట్ చేసి మీరు చెప్పండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలి ఫ్రెండ్స్. బాగా తిప్పుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను కలుపుతున్నాను చూడండి. కలిపిన తర్వాత మిక్సీ గిన్నెలో వాటర్ పోసి అవి పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం గుబగుబా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిలో మనం పాస్తాలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కూర దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీరతో డెకరేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవునండి ఫ్రెండ్స్, అలా కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ టచ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిస్తా కూర పాస్తా కూర చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.